అల్లూరు జిల్లాలో 15 ఏళ్ల బాలిక అదృశ్యం 4 రోజులుగా ఆచూకీ తెలియలేదు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చింతపల్లి పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ పరిధిలోని మడిగుంట గ్రామంలో 15 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత 4 రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మడిగుంట గ్రామానికి చెందిన ఉల్లి ఈశ్వరి అప్పలరాజు దంపతులకు లక్ష్మీప్రియ అనే 15 ఏళ్ల కుమార్తె ఉంది. తండ్రి అప్పలరాజు ఇదివరకే మృతి చెందడంతో తల్లి ఈశ్వరి కూలి పనులు చేసుకుంటూ కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. అయితే 4 రోజుల క్రితం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన లక్ష్మీప్రియ తిరిగి రాలేదు. ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. బంధువుల ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత గాలించినా బాలిక జాడ లభించలేదు. దీంతో స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్లో తల్లి ఈశ్వరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక అదృశ్యానికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీప్రియ ఆచూకీ తెలిసిన వారు వెంటనే చింతపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సార్ మా అమ్మాయి పేరు లక్ష్మీ. మా ఊరు చింతపల్లి మండలం సార్, పెదబడ్డ పంచాయతీ. నా పేరు ఉల్లి ఈశ్వరి సార్. మా అమ్మాయి లక్ష్మీప్రియ. పాడేరు దగ్గర కడిగిరి సార్. అమ్మాయికి సంబంధం ఉందని అబ్బాయి రేపు ఎగ్జామ్స్ అంటే ఈరోజు తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోతే మేము చాలా చోట్ల వెతికే మా కుర్రోడిని కూడా మళ్ళీ వెతికి పట్టుకున్నాం సార్. పట్టుకున్న తర్వాత చింతపల్లి పోలీస్ స్టేషన్లో మేము ఒప్పజెప్పాం సార్. ఒప్పజెప్పి రేపు ఎగ్జామ్స్ అంటే వైజాగ్ కూడా తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళడం జరిగింది. చింతపల్లి పోలీస్ స్టేషన్లో కుర్రోడిని పెట్టాం సార్. వాళ్ళ తాలూకాలు వచ్చి మేము ఎగ్జామ్స్ రాస్తుండగా ఆ స్టేషన్కి వాళ్ళ తాలూకాలు వచ్చి తీసుకెళ్ళిపోవడం కూడా మాకు తెలియదు సార్. ఆ కుర్రోడిని తర్వాత మేము ఎగ్జామ్ రాయించి వచ్చి సార్ మేము ఈరోజు వచ్చాము, రేపు స్టేషన్కి వస్తాము అనేసి అంటే కుర్రోడిని తీసుకెళ్ళిపోయి ఆ కుర్రోడిని మేము పిలిపిస్తామమ్మా, అప్పుడు మీరు వద్దురు కానీ అనేసి స్టేషన్ నుంచి మాకు చెప్పారు సార్. మళ్ళీ ఈరోజు రేపు వస్తారని కూడా మళ్ళీ మేము స్టేషన్లో ఫోన్ చేస్తే కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తామంటే మేము స్టేషన్కి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాం సార్. మరి అప్పటి నుంచి ఆ కుర్రోడికి మరి పిల్ల మరి అన్నిసార్లు